నిన్న రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు మార్కెట్లోకి RV1 అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ మోడల్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఈ RV1లో కూడా RV1 ప్లస్ మోడల్లో 160 కిలోమీటర్ల రేంజ్ వేరియంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంచుమించుగా అదే ప్రైస్లో కొంచెం ప్రైస్ డిఫరెన్స్తో 150 కిలోమీటర్ల రేంజ్తో ఇప్పటికే రివాల్ట్ కంపెనీ వాళ్ళ RV BRZ మోడల్ని అయితే మార్కెట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న RV1 ప్లస్ వేరియంట్ అలానే BRZ మోడల్లో ఈ రెండు వేరియంట్స్లో ఏది బెటర్ పూర్తి సమాచారాన్ని ఈరోజు మన MVS ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు MVS ఆటో తెలుగు. ఫస్ట్ అయితే నేను బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పిన తర్వాత ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ అయితే కంపారిజన్ అయితే చేస్తానండి. అలానే గమనించాల్సిన విషయం ఏంటంటే నేను ఈ పర్టికులర్ కంపారిజన్ ఏదైతే ఉందో ఇది కేవలం రివాల్ట్ ఎలక్ట్రిక్ బైక్ తీసుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న కస్టమర్స్ గురించి మాత్రమే చెప్తున్నారు. అలానే మేము రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ని అయితే రైడ్ చేయడం జరిగిందండి. బట్ రీసెంట్గా వచ్చిన RV1 ఎలక్ట్రిక్ బైక్ని అయితే మేము ఎటువంటి రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే చేయలేదు. బట్ RV1 సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఆధారంగా అయితే దాని గురించి వివరాలు అయితే చెప్తాను. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే RV400 BRZ మోడల్ గురించి మాట్లాడుకుందాం. ఈ RV400 BRZ మోడల్లో 3 కిలోవాట్ల మిడ్ డ్రైవ్ బెల్ట్ మోటార్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంతో టాప్ స్పీడ్ వచ్చి 85 కిలోమీటర్లు అయితే టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు. అలానే 3.24 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్తో 150 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్. బట్ రీసెంట్గా కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే అప్గ్రేడ్ చేసాం, అప్ టు 160 కిలోమీటర్ రేంజ్ కూడా దీంట్లో ఈ మోడల్లో కూడా వస్తుందని చెప్తున్నారు. ఇందులో కూడా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ని ఛార్జ్ చేయడానికి 80% 3 గంటల 30 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ కాస్ట్ చూసుకున్నట్లయితే 1,18,450 రూపాయలు. ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేసిన RV1 ప్లస్ వేరియంట్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్లయితే మేజర్గా ఇందులో 2 కిలోవాట్ల మిడ్ డ్రైవ్ చైన్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీంట్లో ఎలక్ట్రిక్ బైక్ వచ్చి టాప్ స్పీడ్ 70 కిలోమీటర్లు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళు నిన్న లాంచ్ ఈవెంట్లో అలానే RV మోడల్ యొక్క టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 75 కిలోమీటర్లు అని చెప్పారు. బట్ వీళ్ళ వెబ్సైట్లో అప్డేట్ చేసిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే అన్నీ కూడా 70 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అని మెన్షన్ చేశారు. మరి అది కావాలని తగ్గించారు లేదనే ఇన్ఫర్మేషన్ లేదు, కానీ ప్రజెంట్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇన్ఫర్మేషన్ బ్రౌచర్స్లో అన్నింటిలో 70 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అని చెప్తున్నారు. సో దాన్ని పరిగణలో తీసుకుంటే 70 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ బైక్లో కూడా 3.24 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. బట్ సర్టిఫైడ్ రేంజ్ మాత్రం 160 కిలోమీటర్ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. ఛార్జింగ్ టైం కూడా సిమిలర్ గానే 3 గంటల 30 నిమిషాలు ఛార్జ్ అవుతుంది. బట్ ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఎక్స్-షోరూమ్ కాస్ట్ ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చి ₹1,00,000 ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు మనం రివాల్ట్ RV400 BRZ మోడల్లో ఉన్న మెయిన్ పాజిటివ్ చూసుకుందాం అండి. ఈ ఎలక్ట్రిక్ బైక్లో మేజర్ పాజిటివ్ ఏంటంటే ఇందులో ఉన్న పర్ఫార్మెన్స్ అనమాట. ఇందులో 3 కిలోవాట్ల మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. 85 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. స్పోర్ట్స్ బైక్ డిజైన్ దాంతో పాటుగా ఈ ఎలక్ట్రిక్ బైక్లో మనకి రియల్ రేంజ్ ప్రిడిక్టర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వారంటీ కూడా ఇందులో అడ్వాంటేజే. 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీంతో పాటుకి ఇంకొక అడ్వాంటేజ్ ఈ బైక్ ఏంటంటే ఈవెన్ 5 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్ అయితే అందుబాటులో ఉంది. రివాల్ట్ మోటార్స్ కంపెనీ వాళ్ళకి సర్వీస్ ఇబ్బందులు అనే కస్టమర్స్ చెప్పినప్పటికీ కూడా మేజర్గా దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ ప్యాక్ గురించి ఈ రోజుకి చాలామందికి కంపెనీ వాళ్ళు చెప్పిన రేంజ్ పెద్దగా డ్రాప్ అవ్వలేదు. అప్ టు 100-120 కిలోమీటర్స్ రేంజ్ వస్తున్న కస్టమర్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో బ్యాటరీ ప్యాక్ అనేది వీళ్ళకి ఒక అడ్వాంటేజ్. ఆల్రెడీ 5 సంవత్సరాలు మార్కెట్లో ఉన్న బైక్ అనేది ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు నిన్న లాంచ్ చేసిన RV1 ఎలక్ట్రిక్ బైక్ RV1 ప్లస్ బైక్ యొక్క అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చి ఇది ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఎక్కువ లార్జ్ సీట్ ఆఫర్ చేయడం, అలానే ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఆఫర్ చేయడం, ఎక్కువ లోడ్ కెపాసిటీ అప్ టు 250 kgsని లోడ్ హ్యాండిల్ చేసే విధంగా రేర్ సైడ్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఆఫర్ చేయడం, చైన్ డ్రైవ్ అనేది ఇంకొక అడ్వాంటేజ్. ఎందుకంటే ప్రీవియస్గా RV400 ఎలక్ట్రిక్ బైక్ కస్టమర్స్ చెప్పిన ఇష్యూ ఏంటంటే బెల్ట్ తెగిపోయింది ఒకసారి, అటువంటి టైంలో ఈ బెల్ట్ అందుబాటులో లేవు అని చెప్తున్నారు. సో ఇప్పుడు చైన్ డ్రైవ్ కాబట్టి ఇన్ కేసు ఏమైనా చైన్ ఊడిపోయినా కూడా దగ్గరలో ఉన్న రిపేర్ సెంటర్కి వెళ్తే ఆ చైన్ అనేది రీప్లేస్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ని ఒకసారి కంపేర్ చేసినట్టు చూసినట్లయితే కనుక పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే స్టిల్ RV400 ఎలక్ట్రిక్ బైక్ అయితే మాత్రం అడ్వాంటేజ్ అయితే ఉంది. మీ మేజర్ రిక్వైర్మెంట్ ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నాను, ఎక్కువ టాప్ స్పీడ్ వెళ్ళాలి, రేంజ్ ఓకే నాకు కావాలంటే ఫస్ట్ మోడ్లో వెళ్తాను, బట్ నాకు కావాలంటే టాప్ స్పీడ్ కూడా కావాలంటే కనుక మీకు RV400 ఆప్షన్ అనమాట. అది కావాలనే ఆ టాప్ స్పీడ్ అనేది ఉంచినట్టుగా తెలుస్తుంది. ఇంకోటి వారంటీ కూడా దీనికి అడ్వాంటేజ్. మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రజెంట్ బ్రౌచర్లో అయితే RV1 ప్లస్ వేరియంట్ యొక్క వారంటీ అక్కడ విడుదల చేయలేదు, కానీ బట్ మాకున్న సోర్సెస్ ప్రకారం RV1 ప్లస్ వేరియంట్కి వచ్చి వారంటీ 3 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. సో వారంటీ పరంగా కూడా RV400 BRZ మోడల్కి అయితే అడిషనల్ అడ్వాంటేజ్ అయితే ఉంది. సో పర్ఫార్మెన్స్ మేజర్గా స్టైలిష్ లుక్ డిజైన్ పరంగా అయితే కనుక
RV400కి అయితే అడ్వాంటేజ్ కనిపిస్తుందండి. బట్ RV1 ప్లస్ వేరియంట్ కొన్ని అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్ పరంగా అయితే ఫ్యామిలీ సీటింగ్, ఫిజికల్ కి ఆప్షన్ ఒకటి అడ్వాంటేజ్. బట్ స్టిల్ దీంట్లో అయితే రియల్ రేంజ్ ప్రిడిక్టర్ అయితే ఆఫర్ చేయట్లేదు. రివాల్ట్ RV400 BRZ మోడల్లో మాత్రమే రియల్ రేంజ్ ప్రిడిక్టర్ అయితే ఇస్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ మీకు అందుబాటులో కనుక ఈ RV1 ప్లస్ వేరియంట్ అందుబాటులో ఉంటే కనుక దాన్ని అయితే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. దాంతో పాటుగా RV400 BRZ మోడల్ కూడా టెస్ట్ రైడ్ చేయండి. మీకు ఏది కంఫర్ట్ గా ఉంది, మీకు ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ లో మీరు అనుకున్న డైలీ రిక్వైర్మెంట్ కి ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టి ఈ రెండు బైక్స్ లో ఏదైనా సరే చూస్ చేసుకోండి. ఇది RV1 ప్లస్ వేరియంట్ కి BRZ మోడల్ కి ఉన్న కంపారిజన్ అనమాట. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకోలేదు స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడ్ ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ ట్రై ది ఫ్యూచర్.